హాయ్ అండి. సండే కదా మార్కెట్‌కెళ్ళి చికెనో, మటనో తెమ్మంటే మా ఆయన గుడ్లు తీసుకొచ్చారండి. సరేలే ఈ ఆకుకూర తేకుండా గుడ్లు తీసుకొచ్చారని సంతోషించి పొయ్యి మీద పెనం పెట్టి దానిలో 2 స్పూన్లు నూనేసి, చీల్చిన మిరపకాయలు 2 ఏసి, అవి బాగా ఏగిన తర్వాత ఉల్లి, టమాటా పేస్ట్ ఏసానండోయ్. పేస్ట్ అంటే మిక్సీలో పెట్టింది కాదండి. మనం తురుముకుంటే టేస్ట్ బావుంటుంది. అది కూడా బాగా ఏగిన తర్వాత దంచిన అల్లం, వెల్లుల్లి ఏసుకోవాలి. దంచిన వెల్లుల్లి ఏస్తే కూరకొచ్చిన టేస్టే వేరే లెవెల్ ఉంటదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిన తర్వాత కాసంత ఉప్పు, కాసంత కారం వేసుకొని మళ్ళీ ఏముంది కలుపుతూనే ఉండాలి. బాగా ఏగిన తర్వాత మనం ముందుగా ఏపుకున్న గుడ్లు అందులో వేసి మళ్ళీ అటు ఇటు కలిపేసి కాసంత నీళ్ళేసుకోవడమే. చివరాఖరిన ఒక గుప్పుడు కొత్తిమీర, 2 చిటికెలు మసాలా పొడి ఏసుకుంటే గుడ్లు ఇగురు రెడీ.